ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 8/12/2024 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా మనం పంచాంగ వివరణలో ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిర మాసము, శుక్లపక్షము, సప్తమి ఉదయం 9:42 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది. శతభిష నక్షత్రం సాయంకాలం 4 గంటల వరకు ఉండి తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 9:02 నుంచి 10:35 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:10 నుంచి 4:54 వరకు. వర్జము రాత్రి 10:06 నుంచి 11:37 వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం సాయంకాలం 5:02 నుంచి 6:38 వరకు. సూర్యోదయం 6:38 సూర్యాస్తమయం 5:38. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు చాలా సావకాశంగా, సానుకూలంగా, అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధిని కలిగించే అవకాశం, ప్రశాంతంగా ఉండగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆదివారం కదా స్వామి అంటే ఆదివారం కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని చేసేవారు, ప్రైవేట్ సంస్థలో పనిచేసేవారు కూడా ఉన్నారు. ఆ ఉద్యోగస్తులకి ఉద్యోగానుకూలత లేదా ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ఆరోగ్య లాభం, ఆర్థికమైనటువంటి సహాయ సహకారాలు అందుకునే అవకాశం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన స్థితి, కుటుంబ సభ్యులతో అనుకూలవంతమైనటువంటి ఆస్తి పంపకాలు కలిసి వచ్చే అవకాశం, ధనధాన్య వృద్ధి, కొత్తగా స్థలాలు కొనుగోలు చేయడం, రైతన్నలకి పంట లాభం, కొత్తగా పొలము లీజు తీసుకోవడం లేదా కొత్తగా పొలాన్ని కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది. పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి అనుకూలవంతమైన స్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, నర్సరీ తోటలు, పూజాదుల వ్యాపారంలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మనులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలవంతమైన ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, వృత్తి ఉద్యోగాల లాభం, కొత్తగా వ్యాపార అనుకూలత, సినిమా రంగంలో వృద్ధి, కళాకారులకి ముఖ్యంగా విదేశాల్లో కూడా మంచి కళా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈరోజంతా మీకు చాలా సానుకూల శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజర్లకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి అనుకూలవంతమైన శుభస్థితి. ఈ రోజు మీకు బాగా శుభయోగాన్ని, ఆనందకరమైనటువంటి సంపదని కలిగించే అవకాశం బలంగా ఉన్నాయి. మీకు ఇదంతా వీరికి 5 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేసి మంచి విజయాన్ని సాధించే ప్రయత్నం చేయండి. శుభమస్తు. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల లాభాలు, చాలా అనుకూల ఉద్యోగం, ముఖ్యంగా ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగ లాభం. అంటే ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సంబంధ విషయాల్లో ఉద్యోగం వచ్చే అవకాశం లేదు, కానీ ఉద్యోగ సంబంధ వార్త వినే అవకాశం, ఇది అనుకూలం చోటికి బదిలీలు కానీ లేదా ప్రమోషన్ కానీ అటువంటి వార్తలు వినే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగంలో చేరడానికి అవకాశం ఉండదుగా. ఏదేమైనా వృత్తి ఉద్యోగాల లాభాలు, కొత్త వ్యాపార ప్రారంభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అనుకూలవంతమైన స్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభవంతమైన స్థితి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభాలు. రాజకీయ రంగంలో అనుకూలవంతమైన స్థితి. సినిమా రంగంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, గ్యాస్ వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజర్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి అనుకూలత, ఆనంద యోగం, వస్తు లాభం, వాహన యోగం, విద్యా అనుకూలత, పోటీ పరీక్షలు మంచి విజయాన్ని సాధించే అవకాశాలు, విదేశీ ప్రయాణ లాభం, అనుకూలవంతమైన తీర్థయాత్ర సేవన, మాతాపితృ సౌఖ్యం, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మిథున రాశి వారికి ప్రయాణ లాభము, ఉద్యోగ అనుకూలత, విద్యాభివృద్ధి, ధనయోగము, రుణ విమోచనము, ప్రశాంతమైన జీవనము, విదేశాల్లో ప్రయాణము, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, స్వదేశంలో కొత్తగా ఏదైనా వ్యాపార ప్రారంభం చేయవచ్చును, సినిమా రంగంలో వృద్ధి బాగా ఉంటుంది, కళాకారుల క్రీడలకు అనుకూలంగా ఉంటుంది, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పూలు పళ్ళు పండించే వారికి, రైతన్నలకి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. వస్తు లాభము, అనుకూలవంతన ప్రయాణ లాభము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా లాభం బాగా కనబడుతోంది. ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశాలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగ నియామకాల్లో మంచి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ప్రయాణ అనుకూలత, సోదర మైత్రి, కుటుంబ సభ్యుల అనుకూలత, ఇంట్లో ఏదన్నా శుభకార్యము జరిగే అవకాశం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతత పొందుకుంటారు. ఏదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టాన్ని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అంటే డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎవరికి ధనము ఇచ్చినా తిరిగి వచ్చే అవకాశం లేదు, జాగ్రత్త. అనవసర వివాదాలు, చికాకులు, తొందరపడతనం, మానసిక వికల్పం, ఏదో తెలియని మనసులో బాధ, అవతల వాళ్ళ నుంచి గౌరవం దక్కలేదనో, ప్రేమించిన అబ్బాయి అమ్మాయి దక్కలేదనో, ఇంకా ఏదైనా విద్యలో కాస్త ఆటంకాలు వచ్చాయనో, కాస్త మానసికమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం. ఒకవేళ ఇవాళ ఏమైనా పరీక్షలు ఉంటే మాత్రం కాస్త జాగ్రత్తగా, ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ బాగా ఉండాలి. పరీక్ష కేంద్రానికి గంట ముందు వెళ్ళండి. మీ వస్తువులు రాసేటివి కానీ, ఐడి కార్డు కానీ, ఇతరత్ర ఏమైనా సరే పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ లిస్ట్ పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే అటువంటి విద్యలో హడావుడి వల్ల, ఆటంకం వల్ల లాస్ట్ మినిట్ లో ఎంటర్ అయిపోయి కంగారు పడి ఒక పావు గంట, అరగంట సమయాన్ని వృధా చేసుకోవడం వల్ల ఎట్టి పరిస్థితులు ఈ పోటీ పరీక్షల వాళ్ళకి నష్టం ఇచ్చే అవకాశం. ఐఎల్స్ కానివ్వండి, జిఆర్ఈ కానివ్వండి, శాట్, జీమాట్ లాంటి పరీక్షలను కూడా చాలా జాగ్రత్తగా అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయాలి. ఈ రోజు మాత్రం ఈ రాశి వారికి తొందరపడతనం వల్ల విద్యా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని హయగ్రీవ అష్టోత్తరం చదువుకోవడం, తప్పకుండా జన్మజాతకాన్ని చెక్ చేయించుకోండి. అలాగే విదేశాలకు వెళ్లే నిమిత్తమే కూడా అన్ని సరిగ్గా ఉండేలా చెక్ చేసుకోండి. అలాగే ఓవర్ లగేజ్, ఓవర్ బ్యాగేజ్ మీకు ఇబ్బంది కలిగించే అవకాశం, అనవసరంగా నష్టపోవడం, ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు ఓటీపీల ద్వారా ఎవరికి ఇవ్వకండి, మోసపోకండి. సైబర్ అరెస్ట్ అని, సో దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే విద్యార్థి అప్రమత్తం ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలి అప్రమత్తంగా ఉండండి. సినిమా రంగంలో వ్యాపార నష్టం వచ్చే అవకాశం ఉంది. కళాకారుల క్రీడా ఇబ్బంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా సెలవు రోజైనా లంచాలు పుచ్చుకొని పట్టుబడే అవకాశాలు ఉంటాయి. మీరు కేఫ్ లో ఇచ్చినా, డాబాలో ఇచ్చినా, వైన్ షాప్ లో ఇచ్చినా మిమ్మల్ని పట్టుకోవడం ఖాయం. మీరు పుచ్చుకున్నటువంటి లంచం బయటపడుతుంది, ఉద్యోగం పోవడం ఖాయంగా చెప్పబడుతోంది. జాగ్రత్తగా ఉండండి, అటువైపు వెళ్ళకండి. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా అంటే ఆయా వ్యాపారాల్లో ఎక్కడో దగ్గర స్ట్రక్ అవడము, ఇబ్బంది పడడము, అగ్ని ప్రమాదం, టెన్షన్ పడడము లాంటిది ఎక్కువగా ఉంటుంది. ప్రమాదం జరిగే సూచనలు ఉంటాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. కాబట్టి ఎవరికి కూడా ఈ ఒప్పందాలు ఇవ్వకండి, అగ్రిమెంట్ చేయకండి, నష్టాన్ని కలిగే అవకాశం. రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష్య పండితులు, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. డబ్బు విషయంలో, వస్తువు విషయంలో, వ్యక్తుల విషయంలో, మీ పిల్లల విషయంలో, అలాగే ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళకండి. పనికి మాలినటువంటి వెధవలతో, అనవసరమైనటువంటి మరకలతో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతర మతాల్లోకి వెళ్ళకూడదు. వాళ్ళు మిమ్మల్ని ఏమాత్రం గౌరవించే అవకాశం లేదు. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి నాటకీయమైన ప్రేమ తర్వాత మీకు చెరసాలలో కంటే ఘోరంగా ఉన్నట్టు ఉంటుంది. జాగ్రత్త. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఆడపిల్లలు ఇతర మతాలతో అతి స్నేహం అనేది పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. మోడర్న్ కల్చర్ అండి, మోడర్న్ కల్చర్ యూ హ్యావ్ టు మేక్ ఎ డిస్టెన్స్. ఎంత డిస్టెన్స్ మెయింటైన్ అంత మంచిది మనకి. అది మన ప్రయోజనాన్ని, కుటుంబ గౌరవాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఏదేమైనా ఈ రాశి జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా జన్మ జాతకాన్ని చూయించుకోండి. భగవద్గీత పారాయణం 3 నుంచి 11 అధ్యాయాలు చదవడం చాలా మంచిది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం, ఎవరికైనా పెరుగు, పాలు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. చెప్పులు కూడా దానం ఇవ్వండి, అనుకూలంగా ఉంటుంది. ఉదయం 7:36 నుంచి 9:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. శుభకరం, ఆనంద యోగం, అదృష్ట యోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగం, విద్యాపరమైనటువంటి అనుకూలత స్థితి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, వీసా సౌలభ్యాన్ని కూడా పొందుకునే అవకాశాలు,
తప్పకుండా విదేశాల్లో మీకు ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. చాలా మంచి ధనయోగము, ఐశ్వర్యము, గృహలాభము, స్థల లాభము, కుటుంబ సఖ్యత, ఆస్తి పంపకాల లాభాలు, సోదర మైత్రి, మిత్రుల వల్ల లాభము, వైవాహిక జీవన ఆనందాలు పొందుకోవడం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పశువుల లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలమైన స్థితి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభం, శుభయోగం, గౌరవం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, విదేశాలు, స్వదేశంలో ఉన్నతమైనటువంటి ప్రయోజనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు, తీర్థయాత్ర సేవన, ప్రశాంతమైన జీవనం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జట్లకి అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. తప్పకుండా ఈరోజు మీకు అనుకూలమైన ధనధాన్య వృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తోవి వారికి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వృత్తి ఉద్యోగాదుల లాభము, ఆస్తి పంపకాల అనుకూలతలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడము, తీర్థయాత్ర సేవనము, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే అవకాశాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి అనుకూలత, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమకు మంచి లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో అనుకూలవంతమైన శుభస్థితి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జట్లకి అత్యంత అనుకూలవంతమైన శుభస్థితి, ప్రాంగ నియామకాల, ఉద్యోగ లాభం, విద్యార్థికి అత్యుత్తమ విద్యాభివృద్ధి పొందిన అవకాశం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి మంచి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. చాలా మంచి అనుకూలత, ఆనందయుగం, ఐశ్వర్యం, ఆనందలాభం, రోగనాశనం, రుణ విమోచనం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, తప్పకుండా అనుకున్నటువంటి విద్యలో, ఉద్యోగంలో, వృత్తిలో లౌకికమైనటువంటి విధి విధానంతో అనుకూలత, ఆనందాన్ని పొందుకుని అదృష్టం చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విశేషమైనటువంటి ఆనంద యోగాలు, అనుకున్నటువంటి కార్యసాధన, ప్రశాంతత, బంధుమిత్రుల అనుకూలత, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభము, మిత్ర సౌఖ్యాన్ని పొందుకునే అవకాశాలు, రాజకీయ రంగంలో మంచి శుభయోగాలు, కళాకారుల, క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా అనుకూలవంతమైన శుభస్థితి, ఈవెంట్ మేనేజ్ వారికి విదేశాల్లో కూడా మంచి ఈవెంట్స్ జరిపే అవకాశం కనబడుతోంది. రుణపీడ పరిహారం, రోగనాశనం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, కళాకారుల, క్రీడగా అభివృద్ధి పొందుకునే అవకాశం, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి, వ్యక్తిగతమైనటువంటి రుణపీడ పరిహారాన్ని పొందుకోవడం, కొత్తగా ఏదైనా వ్యాపార ప్రారంభం చేయడం, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆత్మీయత, ఆనంద యోగాలు, సత్సంతాన ప్రాప్తి, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రియులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెలకు అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అనుకూలత, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి అనుకూలమైన శుభస్థితి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకుని అదృష్టయోగం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు అవకాశాలు, ఇంట్లో వివాహ సంబంధ వేడుకల్లో లాభాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఇదంతా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన వేగం మీకు చాలా ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు, చాలా జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారుల క్రీడాకారులు జాగ్రత్తగా ఉండండి. డోపింగ్ టెస్టులు పట్టుబడే అవకాశం, కళాకారులు మోసపోయే అవకాశం. సీనియర్ సిటిజన్స్, మహిళా మనులు అప్రమత్తంగా ఉండండి. తల్లిగారి ఆరోగ్య విషయంలో ఒకసారి జాగ్రత్తగా ఉండి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించండి అమ్మగారిని. ఎందుకంటే కాస్త మాతృ సంబంధ విషయంలో కొద్దిగా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి, తస్మా జాగ్రత్త. విద్యలో కూడా ఇతరుల మీద ఆధారపడకూడదు. మాస్ కాపీకి పాల్పడిన, మీ స్థానంలో ఇంకొకరితో కూర్చోబెట్టి పరీక్ష రాయించిన ప్రమాదంలో పడే అవకాశం. సీనియర్ సిటిజన్స్, మహిళా మనులు అప్రమత్తంగా ఉండండి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారి బోర్బాల్తో వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ నష్టాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నూనె పదార్థాలకి కష్టకాలంగా చెప్పబడుతోంది. అనేక రకమైనటువంటి రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. చికాకు, కోపము, అసహనము, మద్యపాన సేవన మీకు ప్రమాదాన్ని కలిగించడం. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు. ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం బెంచ్ మీద మారబోతుంది, తస్మా జాగ్రత్త. చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి ప్రభుత్వం సహకారం అంతా అనుకుంటారు, ఎట్టి పరిస్థితులు మీకు సహకారం అందే అవకాశాలు లేవు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటళ్ల ఇబ్బంది పడే అవకాశాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి నష్టంగా చెప్పబడుతోంది. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇదంతా మీకు వ్యతిరేకమైన ఫలితాలు చెప్పబడుతోంది. వీరికి భగవద్గీత పారాయణం 3 నుంచి 9 అధ్యాయాలు, అలాగే లలితా సహస్రనామ పారాయణం, జన్మజాతకను చూయించుకోవడం, అంతర్దశానాథుడి జపం చేయించుకోవడం చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. ఈ రాశి వారికి 2, 7 అంకెలను అదృష్టం చెప్పవచ్చు. ఉదయం సమయంలో తప్పనిసరిగా భగవద్ దర్శనం చేసుకోవడం చాలా మంచిదిగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి అనుకూలవంతమైన శుభస్థితి. విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆత్మస్థైర్యం, ఆనందయోగం, కుటుంబ సఖ్యత, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారం, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. ప్రశాంతత, ఆర్థిక లాభం, ఆనందయోగం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల శ్రీనివాసం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత, రాజకీయ నాయకులకి శుభకరమైనటువంటి వార్తలు వినడం, తప్పకుండా మంత్రి పదవి లభించే అవకాశం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అనుకూలంగా శుభస్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అనుకూలత. కళాకారుల క్రీడా అభివృద్ధి, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కళా ప్రదర్శనలో విదేశాలు కూడా అనుకూలవంతమైన శుభస్థితి కనబడుతోంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో లాభాలు పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే శుభ సూచనలు. ఆర్థిక లావాదేవీలు, లాభాలు పొందుకోవచ్చు. తప్పకుండా మీరు అనుకునేది సాధించే అద్భుతమైనటువంటి శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాక్చాతుర్యం, ఎదుటి వారిని మీ వైపు తిప్పుకోగలిగేటువంటి మంచి అభిమతం, ధనయోగాన్ని, ధైర్యాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, విద్యాలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని కలిగించే శుభదినం. విలాసవంతమైనటువంటి జీవనం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారాల అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలవంతమైన శుభస్థితి. పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ శుభయోగంగా చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. రైతన్నలకి, పూలు, పళ్ళు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి, ఈవెంట్ మెన్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభాలు, విదేశీ ప్రయాణం కలిసి వస్తుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలంతో శుభస్థితిగా చెప్పవచ్చు. లాటరీల జూదం వల్ల మంచి ధన ప్రాప్తి, ఆకర్షణీయమైనటువంటి బహుమానాలు అందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ వృద్ధి, వివాహ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కుంభరాశి వారి ఫలితాలు కూడా చాలా అనుకూలవంతమైనటువంటి ఆనందాన్ని కలిగించబోతున్నాయి. రాజకీయ రంగంలో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఒక మంచి పదవి లభించే అవకాశం కనబడుతుంది, లేదా రాజకీయ రంగంలోకి ప్రవేశం కూడా మీకు లాభాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులకు సహకారాలు అందుతాయి. దానివల్ల వివాహ సంబంధ విషయంలో కానీ సంతాన విషయంలో కానీ అత్యంత సానుకూలవంతమైన శుభస్థితి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, కళాకాల క్రీడా లాభాలు, సినిమా రంగంలో వృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తువ్వే వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ప్రాంగణ నియామకాలు తప్పక ఉద్యోగం వచ్చే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశం కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. రైతన్నలకి పూలు పండించే వారికి లాభాలు, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ అత్యంత సానుకూలత పొందుకునే అవకాశాలు, రోగనాశనం, రుణ విమోచనం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ధనయోగము, ఐశ్వర్యాన్ని, వాహన యోగాన్ని, మాతృ సౌఖ్యాన్ని, పితృ సంబంధ వ్యక్తుల నుంచి ఏదైనా శుభవార్త వినడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారు కాసింత జాగ్రత్తగా ఉండండి స్వామి. తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుంది. డబ్బుల్ని మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టకండి. ఎందుకంటే ధనమూలం ఇదం జగత్. ధనంతోనే చాలా పనులు అవుతాయి. నేను మీ వద్ద మీకు కనబడాలన్నా ధనం కావాల్సిందే. యూట్యూబ్లో మీరు చూడాలంటే జీబీ డేటా కొనుక్కోవాలిగా. అందుకని కాబట్టి ఏదైనా సరే, ఒక సరదా చూడాలనుకున్నా, బయట వెళ్ళాలనుకున్నా, ఒక కప్పు టీ తాగాలనుకున్నా ధనం ఇంపార్టెంట్. అటువంటి ధనాన్ని విచ్చలవిడిగా అనవసరం ఖర్చు పెట్టి పనికి మాలినటువంటి వాటిల్లో పెట్టుబడి పెట్టి నష్టాన్ని పొందుకునే అవకాశం. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి దయచేసి. ఎవరిని అతిగా నమ్మకండి. అప్పులు ఇచ్చే ప్రయత్నం చేయకండి. వడ్డీ వ్యాపారం మీకు సూటబుల్ కాదన్న విషయాన్ని గుర్తించండి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో నష్టాలు. రైతన్న మోసపోయే అవకాశం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. వాహన నష్టం, వ్యక్తిగత రుణ ఇబ్బందులు అయ్యే అవకాశాలు. 4 రూపాయల వడ్డీ తీసుకుంటా పర్వాలేదు, తీసుకుని రేపు పొద్దున షేర్లలో పెట్టేస్తాం, షేర్లు సాయంత్రం కల్లా నాకు 10 లక్షలు వచ్చేస్తాయి, వాడికి 7 లక్షలు ఇచ్చేస్తాను. అంత అబద్ధం. అప్పు తెచ్చినటువంటి ధనము మీరు షేర్ మార్కెట్లో పెట్టడం వల్ల మీకు బ్యాలెన్స్ జీరో. కష్టపడినటువంటి వాటిల్లో 10% పెడితే మీకు 50% ప్రాఫిట్ ఉంటుంది. కష్టపడినటువంటి డబ్బునే అటువంటి వాటిలో 10% మాత్రమే పెట్టండి. పూర్తిగా మొత్తం పెట్టి నష్టాన్ని పొందుకునే ప్రయత్నం చేయకూడదు, మంచిది కాదు. చికాకులు ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే మంచిది. మద్యపాన సేవన నష్టం, విద్యార్థి కష్టకాలం, సమయపాలన లేకపోవడం వల్ల అనుత్తీర్ణుల అవకాశం. తప్పకుండా జన్మజాతకం చూయించుకోండి. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు పనిచేసేవారు లంచగొండలుగా పట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం బెంచ్ మారుతోంది. విదేశీయాన ప్రయత్నం కూడా అంత మంచిది కాదు. ప్రయాణం కూడా కలిసి వచ్చే అవకాశం లేదు. జాగ్రత్తగా ఉండండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, చేనేత, వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. ఇతరుల మీద ఆధారపడడం వల్ల విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని పొందుకుంటారు. మీ యొక్క వాహనాన్ని ఎట్టి పరిస్థితులు ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేయకండి, నష్టాలు పొందుకుంటారు. ఈ రాశి వారికి తీవ్రమైనటువంటి భేదాభిప్రాయాలు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, సంతాన విషయంలో ఇబ్బందులు, లేకపోతే మీ సంతానం తప్పుడు మార్గంలో వెళ్లే అవకాశం ఉంది కనుక ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలంగా చెప్పబడుతోంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ గురించి తప్పుచారం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారు తప్పనిసరిగా 1 నుంచి 7 అధ్యాయాలు భగవద్గీత చదవండి. అలాగే వీలైతే తప్పకుండా రుద్రాభిషేకం చేయించుకోవడం, కందులు, పెసర్లు, నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం వల్ల అనుకూలత ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 7:41 నుంచి 8:50 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:27 నుంచి 2:13 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6, 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.